మనోళ్ళు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని బాయ్కాట్ చేస్తే అది ఏది అధికార పక్షం అనేటటువంటిది అహంకారంతో ప్రవర్తిస్తా విశృంఖలంగా వ్యవహరిస్తుండేటప్పటికి ఈ విధంగా బాయ్కాట్ చేశారు. అదే ఇప్పుడు ప్రతిపక్షం బాయ్కాట్ చేస్తే కనుక గెలవలేక పారిపోయారు. ఇది ఎవరు మాట్లాడుకోవాలి? రాజకీయ పార్టీలు మాట్లాడుకోవాలి. కానీ మన దేశంలో పత్రికలు మాట్లాడుతుంటాయి. మన రాష్ట్రంలో అయితే పత్రికలు చివరికి పార్టీ కార్యకర్తల కంటే దారుణంగా తయారు కావడం వల్ల జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు జగన్ పోరుబాట రద్దు, ఇటీవల 2 నిరసనలకు ప్రజల స్పందన అంతంతే, సొంత కేడర్లు కూడా వ్యతిరేకత, దీంతోనే రద్దుబాట అని ఒక కథను రాసుకొచ్చారు. అసలు విశేషం ఏంటంటే వాస్తవంగా ఈ నిరసన దీక్షలు అన్నటువంటిది వరుసపెట్టి 3 కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అందులో 2 పూర్తయినాయి. ఒకటి రైతులకు సంబంధించేటటువంటి డబ్బుల మీదన, మరొకటి వచ్చేటప్పటికి ఏదైతే దీన్ని ఏమంటారు ఫీజు రియంబర్స్మెంట్, ఇదే దాని పేరేంటి, మన కరెంటు ఛార్జీల మీదన చేసేయడం అయిపోయింది. కానీ ప్రస్తుతం వచ్చేటప్పటికి ఈ రైతులకి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూ మీదన ఉద్యమం జరగాల్సింది 3వ తారీఖు, దాన్ని 29వ తారీఖుకి వాయిదా వేశారు. ఏంటంటే వరుసపెట్టి సెలవుల టైము, ఈ టైంలో ఇళ్ల దగ్గర ఉండరు కాబట్టి ఇబ్బంది అవుతుంది అని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ఇష్యూ అయిందనమాట. కాకపోతే దాన్ని ఇక్కడ కవర్ చేస్తూ వస్తున్నటువంటి వ్యవహారం శాంతం భయపడి పారిపోయారన్నట్టు. లేట్ అయితే దాన్ని కాస్త ఈ రూట్లో తీసుకొస్తున్నారు.